లీడర్స్ కావాలని. లెట్స్ హోప్ సో. మీకు మాదిరి చౌదరి గారు అందరూ మీ వాళ్ళు ఆలోచన చేయాలి. మళ్ళీ మీ దగ్గరకు వస్తా. పూడి తిరుపతిరావు గారు బీజేపీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి, వారు కూడా మనతో జాయిన్ అయ్యారు. సో మొత్తానికి తిరుపతిరావు గారు చూశారు కదా, తాడేపల్లి ప్యాలెస్లో జరిగిన కుట్రలో విజయసాయిరెడ్డిని ఇరికించేందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఆడిస్తున్న నాటకం. ఎక్కడ బీజేపీ ఆ ఎంపీలని ఎత్తుకుపోతుందో, లేకపోతే ఎత్తుకుపోయేందుకు విజయసాయిరెడ్డి గారు సహకరిస్తారో అనే భయంతో మాజీ ముఖ్యమంత్రి ఈ రకమైన ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి తెలుగుదేశం అబ్జర్వేషన్. అది ట్రాపా, కాన్స్పిరసీయా? ఈ ట్రాప్ అయితే బీజేపీ పాత్ర ఎంత, కాన్స్పిరసీ అయితే బీజేపీ రోల్ ఏంటి? అందరికీ నమస్కారం. వాసుదేవన్ గారు, అంటే మనకి ఒక సామెత ఉంది, వెయ్యబోయే చేను కొనబోయే ఆవు మేసేసింది అని చెప్పేసి. ఇక చేనే వేయలేదు, ఈ ఆవు కొనలేదు, మేసేసింది. దానికోసం పంచాయతీ నడుస్తుంది. అంటే ఇప్పుడు నా ముందు శ్రీనివాస చౌదరి గారు చెప్పారు, నేను దానికి విశ్వసిస్తా. అంటే పార్టీ బాధ్యత కాదు, పార్టీ ఏమి అలా చేయమని చెప్పేసి వాళ్ళ పార్టీ అయినా ఎవరి పార్టీ అయినా చెప్తుందని కాదు. నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఇట్లాంటి వ్యవహారాల్లో ఆయన కొద్దిగా సెన్సిటివ్ గానే ఉంటారు. అది కూడా ఎలా మాట్లాడారు అనేది మనం చూసాం. ఏంటంటే ఆధిపత్య పోరు నేపథ్యంలో రాజకీయాల్లో కొంతమంది పావులు కదుపుతుంటే కొంతమంది బలవుతుంటారు. అది వాళ్ళు మీరు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి, లేకపోతే చౌదరి గారు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ప్లాను విజయసాయి రెడ్డిని ఇరికించడానికి. ఇవన్నీ కాంక్రీట్ ఎవిడెన్స్లు ఎక్కడా లేవు. ఒకటైతే వాస్తవం, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, అంటే ఆ ఇష్యూకి ఎందుకు అంత ప్రాధాన్యత వచ్చింది అనేసి అంటే, ఎవరైతే బాధితురాలు లేకపోయినట్టయితే ఆవిడ బాధితురాలు అనడానికి కూడా అవకాశం లేదేమో. ఎందుకంటే బహిరంగంగా కొన్ని ప్రస్తావనలు ఆవిడ చేసిన తర్వాత మహిళగా సానుభూతి ఉండొచ్చేమో గాని కావాలని చేసింది అన్నటువంటి వాదనలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో వాట్ ఎవర్ ఇట్ మే బి, మన దగ్గర అయితే కరెక్ట్ సమాచారం. ఆవిడ ఏదైతే ఆవిడ భర్త ఉన్నాడో తను చేసినటువంటి ఆరోపణల నేపథ్యంలో వచ్చినటువంటి ఆ తీగ అక్కడ కదిలింది, ఈ డొక్కంతా కదిలింది అనేది ఒక రకంగా మనం మాట్లాడుకోవాలి. వాస్తవానికి ఆవిడ భర్త కనుక ఆవిడని సపోర్ట్ చేసినా లేకపోతే ఇష్యూని వేరే విధంగా చూసినా ఒకలాగా ఉండేది. ఆవిడ భర్తే దాన్ని బ్లాస్ట్ చేశాడని అయితే నేనైతే భావిస్తున్నాను, నా దగ్గర ఉన్న సమాచారం. ఈ నేపథ్యంలో ఏంటంటే ఇవన్నీ ఊహాగానాలే. ఏదైనప్పటికీ రాజకీయ క్షేత్రంలో వ్యక్తిగతమైనటువంటి అంశాలకి ఖచ్చితంగా తక్కువ ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. అది లీగలా ఇల్లీగలా అనేది మళ్ళా వేరే అంశం. ఎందుకంటే మా వరకు మేమైతే ఇటువంటివి మా పార్టీ ఖచ్చితంగా అసలు మాట్లాడను కూడా మాట్లాడదు, సస్పెండ్ చేస్తుంది వ్యక్తుల్ని. రెండోది దాని మీద చర్చ కూడా తక్కువగానే చేస్తుంది మా పార్టీ వరకు. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, మొదటి నుండి కూడా కొన్ని నియమాలకి కొన్ని వ్యక్తిగత క్రమశిక్షణకి కట్టుబడి ఉన్నటువంటి పార్టీ. దురదృష్టం ఏంటంటే ఇక్కడ గమ్మత్తైన విషయము, నేను ఇందాక అన్నట్టుగా ఈ తీగ లాగితే ఎక్కడో రాజ్యసభలో డొక్క కదిలింది. అదే మీ భావన కూడా నాకు అర్థమై, రాజ్యసభలో ఉన్నటువంటి సభ్యుల్ని కలిపేయడానికి చేస్తున్నాడు విజయసాయి రెడ్డి అనే తీగ దగ్గర. ఇప్పుడు వాస్తవానికి లోక్సభలో ఉన్నటువంటి వ్యక్తులను కూడా మాకు మద్దతుగానే వెళ్తామని చెప్పి ప్రకటించినటువంటి సందర్భంలో దానికి కూడా విశ్వసనీయత లేదని నేను భావిస్తాను. మాకు అక్కడ చెయ్యము అనేసి అంటే పోనీ మేము అలా చేసామా లేకపోతే అందులో ఉన్నటువంటి గ్రూపులు అలా చేశాయా అనేది ఒక అర్థవంతంగా ఉంటుంది. వాళ్ళు చేస్తామని చెప్పేసి వచ్చారు. ఇంకా నేను నాలాంటి వాడు అయితే ఏం చేస్తారు మీరు, అది అనైతికంగా ఉంటుందని కూడా నేను మాట్లాడతాను. ఎందుకనేసి అంటే మేము ఇప్పుడు గతంలో తెలుగుదేశం పార్టీ మాకు సపోర్ట్ చేసింది అనేసి అంటే అది వేరు. అక్కడ తెలుగుదేశం పార్టీ బయట ఉండి సపోర్ట్ చేసింది. ఇవాళ పరిస్థితి అది కాదు. రాష్ట్రంలో మేము తెలుగుదేశం పార్టీ జనసేనతో కలిసి మేము పనిచేస్తున్నాము. ఎన్డీఏ ప్రభుత్వం ఉంది ఇక్కడ, అక్కడ కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలో వైసీపీ మాకు సపోర్ట్ చేస్తుంది అనేసి అంటే నా బట్టి నేను అది కరెక్ట్ కాదని చెప్తాను. అవసరం లేదనేది అది వేరే విషయం. మళ్ళీ కరెక్ట్ కాదు. ఎందుకంటే మేము కూటమిలో ఉన్నాం.
గతంలో తెలుగుదేశం పార్టీ మాకు సపోర్ట్ చేసేటప్పుడు మేమేమి వైసీపీతో కూటమిలో లేము అక్కడ, కాబట్టి ఎవరైనా సపోర్ట్ చేయొచ్చు. బట్ ఇవాళ పరిస్థితి కాదు. మేము కూటమిలో ఉంటుండగా వాళ్ళు సపోర్ట్ చేస్తాము అనేసి అన్నారనేసి అంటే అక్కడ అది ఒక రకంగా అయితే అనైతికమైనటువంటిది. అయితే ఇక్కడ అదే అంశాన్ని ఆధారంగా తీసుకొని విజయసాయి రెడ్డిని ఇరికించడానికి జగన్మోహన్ రెడ్డి చేశాడు ఈ కుట్ర అనేసి అంటే అది ఎంతవరకు వాస్తవమా లేదా అనే అంశాల మీద అంటే అది ఆధారపడి మనం తెలుగుదేశం అబ్జర్వేషన్ అండ్ ఎలిగేషన్ అండి. అవి నిజమని నేను అంటలా. వాళ్ళకి ఆ రకమైన వాళ్ళు ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారి ట్రాప్లో పడిపోతున్నాం, ఈసారి అప్రమత్తంగా ఉండాలని అనుకుంటూనే బుద్ధాంకన్ గారు లాంటి వాళ్ళ చేత సోషల్ మీడియాలో ఈ పోస్టులు పెట్టిస్తున్నారు వాళ్ళు. అంటే రెండు నాలుకల ధోరణి అనేది వైసీపీ ఆరోపణ. ఓ పక్క వాళ్ళ నాయకుడు ఏం చెబుతున్నారు, నిన్న మాట్లాడినప్పుడు మనం రాజకీయ ప్రత్యర్థులు ఆయన కానీ ఈయన కానీ ఇద్దరు కూడా చాలా స్పష్టంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళు శత్రువులు కాదు, మన కక్ష సాధింపులు వద్దని. మరి జరుగుతున్నది ఏంటి? క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతుంది కదా అక్కడ. మంచి ప్రస్తావన చేశారు వాసుదేవన్ గారు. నేను ఇక్కడ ఏమనుకుంటానంటే ఒకసారి అంటే ఇవాళ మేము మిత్రపక్షాలుగా ఉన్నామని కాదు, బుద్ధా వెంకన్న గారి కాస్త దుందుడుకు స్వభావము ఈ రాష్ట్ర ప్రజలకు తెలియందే.